హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మనకు వెయిట్ గెయిన్ కాకుండా అలాగే చాలా ఇన్స్టాంట్గా చేసుకునే ఈ జొన్న పొంగనాలు ట్రై చేయండి. చాలా హెల్తీగా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే దీన్ని మీరు టమాటా పచ్చడి అయినా లేకపోతే పల్లి పచ్చడితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకోండి. దాంట్లో 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదండి, సన్నపు రవ్వ, అది తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగు తీసుకొని అదే కప్పుతో ఇంకా 1/2 కప్పు వరకు వాటర్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు ఏం లేకుండా, ఎందుకంటే జొన్న పిండి రవ్వ కాస్త ఉండలు పడతాయి కాబట్టి ఉండలు ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచేసేయండి, మూత పెట్టేసి. ఎందుకంటే రవ్వ మనకు నానడానికి టైం పడుతుంది కాబట్టి, అలాగే జొన్న పిండి కూడా నానితే మనకు బాగుంటుంది పొంగనాలు. ఇప్పుడు ఇలా పిండి ఇలా కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉంది కాబట్టి ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేయాలి. ఆ లోపు మనము చిన్న చిన్న కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 1/4 కప్ వరకు, అలాగే బీన్స్ ముక్కలు, 1/4 కప్ వరకు ఆనియన్స్, అలాగే కాస్త కొత్తిమీర. మీరు కావాలంటే దీనిలో రకరకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీరాకు వేసుకొని ఇంకాస్త సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పిండి గట్టిగా ఉంది కదా, ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా కలుపుకున్నాక మీకు తెలుస్తుంది. ఇలా ఉండాలండి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉండేటట్టు చూసుకొని ఇప్పుడు దీంట్లో మనము కాస్త వంట సోడా వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ వరకు. అలా వేస్తే మనకు పొంగనాలు అనేది బాగా ఉబ్బుతాయి, మంచి. అలాగే మెత్తగా కూడా ఉండదు, పిండి పిండిలాగా ఉండదు. కాబట్టి ఇలా ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకొని మన పొంగనాలు దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. తర్వాత వేడెక్కాక ఒక్కొక్క దాంట్లో కాస్త పిండి వేసుకోండి పొంగనాలు దాంట్లో. ఇలా అన్నిట్లలో వేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. తర్వాత 5 నుండి 10 నిమిషాల తర్వాత మనకు మూత తీసి చూస్తే కింది వైపులో ఖాళీ ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఎందుకంటే రెండు వైపులో కింది వైపు మనకు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే అంతే. ఒక 5 నిమిషాలు ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. అంతే, రెడీ అయిపోయింది మన పొంగనాలు. చాలా మెత్తగా అలాగే టేస్టీగా, హెల్దీ కూడా కదండి. ఇంకేంటి, మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.